లడ్డు ప్రార్థనని నిజంగానే యేసయ్య ఆలకించింటాడు. లడ్డు ఎందుకు డల్లుగా కూర్చున్నాడు? లడ్డుకు అర్థమయ్యేటట్టు నేను మాట్లాడి చెప్తాను. లడ్డు, కాసేపు నా మాట వింటావా? ఏం వినాలి నితిన్? ఏం మాట్లాడుతావు నితిన్? ఒక పువ్వు కూడా కాదు, ఒక మొగ్గ కూడా కాయలేదు. అట్లా అంటే దేవుడు నా ప్రార్థనని వినలేదు కదా. అంటే నా కోపం వస్తుంది, నాకు బాధ వస్తుంది. నేను ప్రార్థన చేయనుకో. లడ్డు, నువ్వు కోపంగా ఉన్నావు, కాసేపు నా మాట వింటావా? లడ్డు, ఈ మొక్కకు రోజు నీళ్లు పోస్తున్నావు కదా. పోస్తున్నా నితిన్, పొద్దున సాయంత్రం 2 times పోస్తున్నా. పోసినంత మారుతానా వెంటనే పెద్దదైపోయి పండ్లు కొను ఇస్తుందా? అది ఎలా నితిన్? దానికి సమయం పడుతుంది. రోజు నీళ్లు పోస్తే మెల్లమెల్లగా మొక్క పెరుగుతుంది. లడ్డు, కరెక్ట్ గా చెప్పావు లడ్డు. లడ్డు, 1 నిమిషం లడ్డు, మళ్ళా వస్తా. లడ్డు, దేవుడు మన ప్రార్థనని వినుకోకుండా ఉండలేడు, కానీ ఆ మొక్క ఎలాగైతే సరైన సమయానికి పెరుగుతుందో దేవుడు కూడా మనకు ఏది ఎప్పుడు ఇయ్యాలో ఆ కరెక్ట్ టైంలోనే ఇస్తాడు. అవునా నితిన్? దీని గురించి బైబిల్లో ఏమైనా ఉందా? ఉంది లడ్డు. బైబిల్ గ్రంథంలో ప్రసంగి 3:11 ఒక మాట ఉంది లడ్డు. ఆయన దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తము నియమించి ఉన్నాడు. అంటే గాడ్ టైమింగ్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ నితిన్. వావ్, అంటే దేవుడు నా ప్రార్థన విన్నాడనమాట. అంటే నాకు సరైన సమయంలో ఆన్సర్ వస్తుందన్నమాట. నేను కొంచెం ఓపికతో ఉండాలన్నమాట. థ్యాంక్ యూ నితిన్. ఫ్రెండ్స్, దేవుడు మా ప్రార్థనను విన్నట్లే మీ ప్రార్థనను కూడా ఖచ్చితంగా వింటారు. ఓపికతో ఉండండి, సరైన సమయంలో ఆయన దీవిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మా చిన్ని వీడియో మీకు ఎలా అనిపించింది? థ్యాంక్స్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. బాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్.